హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే గోలం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్తో ప్రైమ్ వీడియోలో మలయాళంలో స్ట్రీమ్ అవుతుందండి. నేనైతే విత్ సబ్ టైటిల్స్తో చూసేశాను. నాకు తెలిసి ఈ మూవీని ఎవరైనా తీసుకొని తెలుగులోకి రీమేక్ చేయొచ్చు, లేదంటే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే చాలా బెటర్ అండి. నేను ఈ మూవీ రివ్యూ ఇస్తున్నాను కంటే ఈ మూవీని సజెస్ట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. జస్ట్ ఈ మూవీకి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు, వీళ్ళు ఊహించలేనిది ఊహకి అందనది అని. సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లో తీయటంలో అయితే మలయాళం వాళ్ళని కొట్టినోళ్ళే లేరని నాకు అనిపిస్తుందండి. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్ ఒకడైతే సజెస్ట్ చేశాడు ఈ మూవీని ఎలా అయినా చూడని చెప్పి. కాకపోతే మనం కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఈ మూవీని ఇప్పుడైతే చూసేసాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. పక్కాగా చెప్తున్నాను, థ్రిల్లర్ మూవీస్ ఇన్వెస్టిగేషన్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేసేయండి. సో ఏ థ్రిల్లర్ మూవీకైనా కానీ లాస్ట్ వరకు విలన్ని గెస్ చేయలేకపోవడమే వాళ్ళకి చేసిన మెయిన్ సక్సెస్ పాయింట్ అని చెప్పాలి. సో ఈ మూవీలో ఆ టీం అయితే చాలా సక్సెస్ అయ్యారండి. లాస్ట్ వరకు కూడా మనమైతే ఎవర్రా విలన్ అనే పజిల్ అయితే మనమైతే బ్రేక్ చేయలేం. సో లాస్ట్ వరకు లాస్ట్లో రివీల్ చేసిన తర్వాత అబ్బా వీడా అన్నట్టుగా ఉంటుంది ఈ మూవీ అంతా. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే సీటేజ్ థ్రిల్లర్ అని చెప్పాలి. లాస్ట్ వరకు మనం అయితే కనుక్కోలేం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఆఫీస్లో తన బాస్ అయితే తన బాత్రూంలో చనిపోతాడు. సో ఆఫీస్లో ఆఫీస్ స్టాఫ్ తప్పితే ఇంకెవరు కూడా లోపలికి రాలేదు. అయితే ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక టీం అయితే దిగుతారు. అసలు డే టైం ఆఫీస్లో బాస్ ఎలా చనిపోయాడు, ఆఫీస్లో ఎవరు చంపారో తెలుసుకోవడమే ఆ టీం పని. సో హంతకుల్ని కనుక్కున్నారా లేదా ఇంత తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమూలో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ అండ్ డైరెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ వాళ్ళు రాసుకోవడమే కాదు, దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలండి. సో నేను ముందుగానే చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వరకు లాస్ట్ వరకు ఉత్కంఠగా చూపెట్టడమే అది చేయాల్సిన పని. సో అందులో అయితే ఈ టీం అయితే చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా ఈ మూవీకి బీజిఎం కూడా చాలా పెద్ద పాజిటివ్ అయిందని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కానీ యాంగిల్స్ కానీ చాలా కొత్తగా అనిపించాయి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి మలయాళం మూవీస్ చాలా ఉన్నాయండి. ఎరట్టా కానీ ఈ మధ్య టొవినో థామస్ మూవీ కూడా ఒకటి వచ్చింది, క్లైమాక్స్ వరకు వెళ్ళినప్పుడు నేను కనుక్కోలేకపోయాను. సో సేమ్ అదే ప్యాటర్న్లో ఈ మూవీ కూడా వెళ్తుంది, కానీ మనమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం ఆ ట్విస్ట్ని మాత్రం. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నేనైతే మ్యాడ్ అయిపోయాను. అదే ట్రాన్స్లో ఉన్నాను ఒక 1 అవర్ దాకా. ఈ మూవీకి రన్ టైం కూడా చాలా పెద్ద పాజిటివ్ అండి. 2 అవర్సే కాబట్టి మనకైతే ఈజీగా పాసిబుల్ అయిపోతుంది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే కొద్దిగా స్టార్ట్ అవడం కొద్దిగా స్లో అవుతుంది. అక్కడక్కడ కూడా మూవీ కొద్దిగా డౌన్ అయినట్టు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఈ మూవీలో ఇది ఒక్కటే కంప్లైంట్ ఉంది నాకు, ఎడిటింగ్ కూడా ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వడ్డీకి ఏంటంటే థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయండి అండి. మీరు చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.